ప్రియమైన క్రేగ్ ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్టు సంగమా, ఈనాటి ఈ తెలుగు ఆరాధన ప్రారంభించుటకు గాను స్తుతి కీర్తన పాడుట ద్వారా మన ఆరాధన ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఆర్గన్ని అనుసరించి స్తుతి కీర్తన పాడుకుందాము. స్వరూపి అయిన మా దేవా, యేసయ్యా, నీ మహా గొప్ప కృప వలన ఈరోజు అనగా ఈ పరిశుద్ధ ఆదివారము, ఈస్టర్ పండుగ తర్వాత వచ్చు మొట్టమొదటి ఆదివారమున మమ్మల్ని అందరినీ ప్రభువా నీ పరిశుద్ధ ఆలయంలో తండ్రి మమ్మల్ని ప్రభువా నీ పాదముల యొద్ద చేర్చున్నావు నాయన. నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నావు నాయన. దేవదూతలకు కూడా లేనటువంటి ఈ మహా గొప్ప భాగ్యాన్ని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కొనియాడి ఘనపరచగలిగే ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినటువంటి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు నాయన. ప్రభువా ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు ఆత్మస్వరూపి అయి మా మధ్యన సంచరిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీ సేవకులు మా ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ పున్నయ్య గారిని మీ ఆత్మ వరములతో నింపి ఈ పరిశుద్ధ ఆదివారమున మాకు కావలసినటువంటి ఆత్మీయ సందేశాన్ని మాకు అందించమని నీ పరిశుద్ధ పాద పద్మముల ద్వారా యేసయ్య అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. ఈనాటి ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ గ్రంథ భాగము నూతన నిబంధన గ్రంథము నుండి ఏర్పాటు చేయబడినది. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి చివరి వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను.
అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. దేవుడు తన దివ్యమైన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇప్పుడు కొంచెము సేపు మనమందరము విజ్ఞాపన ప్రార్థనలో నడిపించుకుంటారా? ఇప్పుడు కొంచెము సేపు విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించమని కోరుతున్నాను. పరలోకమందున మా తండ్రి, ప్రేమస్వరూపైన దేవా, ప్రభువా, ఈస్టర్ పండుగ తర్వాత వచ్చిన ఈ మొదటి ఆదివారంన మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప దివ్యమైన భాగ్యమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభువా, మమ్మల్ని అందరినీ దేవా మరి స్వస్థచితమైన మనస్సు శరీరములతో సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచున్నావు నాయన. ఎంతోమంది ప్రస్తుత పరిస్థితుల్లో నాయన ఈ భయంకరమైనటువంటి కరోనా బారిని పడి ప్రభువా వారి యొక్క ప్రాణములు పోగొట్టుకొనుచున్నారు తండ్రి. కరుణ లేని ఈ కఠోరమైనటువంటి ఈ కరోనా వైరస్ అనేక మందిని పొట్టన పెట్టుకుంటుంది ప్రభువా. నాయన, మా దేశవ్యాప్తంగా 12,759 తండ్రి మంది మరి యొక్క కరోనా వైరస్న పడి పాజిటివ్ కేసులుగా ఉన్నారు తండ్రి. 420 మంది ప్రభువా మరి మరణము పొంది ఉన్నారు ప్రభువా. ఒక్క అమెరికా దేశంలోనే నాయన 6,54,343 మంది తండ్రి ఈ కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు తండ్రి. 33,490 మంది మరణించారు నాయన. ఈ ఘోరమైన పరిస్థితుల్లో తండ్రి యేసయ్యా, నీ యొక్క పాదాలను గట్టిగా పట్టుకొనిచున్నావు నాయన. మీరు తప్పించి ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా బారి నుండి మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని తండ్రి బ్రతికించలేరు, తప్పించలేరు నాయన. ఎందుకంటే మహాజ్ఞానులైనటువంటి వారు, గొప్ప శాస్త్రజ్ఞులు ఎంత కాలం నుంచి దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలి తండ్రి, దీన్ని విరుగుడుగా ఒక మందును కనిపెట్టి మానవాళిని రక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నా తండ్రి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోయినారు యేసయ్యా. కాబట్టి నాయన, ఈ ప్రస్తుత పరిస్థితిలో ఈ ప్రార్థన అనేటువంటి గొప్ప శక్తి గల వ్యాక్సిన్ ఒక్కటే తండ్రి ఈ యొక్క భయంకరమైనటువంటి వైరస్ను ఆపివేయగలదు, తరిమివేయగలదు ప్రభువా. పసిఫిక్ మహాసముద్రములోకి తండ్రి కరోనాని తరిమివేసి అగాధ జలముల మధ్య అణిచివేయగలిగినటువంటి శక్తిని ప్రసాదించమని వేడుకొచ్చున్నాం నాయన. నాయన నాయన మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. దేవా యేసయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి ప్రతి ఇంటిలో నాయన, ప్రతి ఇంటిలో ప్రార్థనా సహవాస కూటాల్ని మీరు ప్రారంభించి వాడుకుంటున్నారు తండ్రి. చర్చిల యొక్క ఆలయాల యొక్క తలుపులు మూయబడినప్పటికీ నాయన, ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబం యొక్క ప్రార్థనా తలుపుల్ని తెరిచి దేవా ఇంటి సంఘాలుగా తండ్రి, గృహ సంఘాలుగా వాడుకొంచు మీరు మహిమపడుతున్నారు. కాబట్టి మాకు అధైర్యం రాకుండా మమ్మల్ని కాపాడి నీ యొక్క తండ్రి సువార్త వ్యాప్తి కొరకు ఈ యొక్క కాలంలో కూడా తండ్రి, ఈ విపత్కర సమయంలో కూడా మమ్మల్ని వాడుకోండి నాయన. క్రేగ్ ఇమాన్యుయల్ బ్యాప్టిస్టు సంఘ కాపరైనటువంటి రెవరెండ్ పునయ్య గారిని, పాస్టరమ్మ గారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఆత్మీయ వరములతో వారిని వాడుకుంటున్నావు తండ్రి. ఈ విపత్కర పరిస్థితుల్లో సంఘం కొరకు గొప్ప ప్రార్థన వారు తండ్రి వారు జరిపిస్తుండగా ఆ ప్రార్థనలు మీ పాదాల చెందుకు చేరుతున్నాయని నమ్ముతున్నాం యేసయ్యా.
మీరు ఆలకించి మరి తప్పగా మా కోరిక నెరవేరుస్తారని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అది ముఖ్యంగా నాయన క్రేగ్ ఇమాన్యుయల్ సంఘ మరి తండ్రి కార్యనిర్వాహక వర్గాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. డేకన్ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా పెద్దలైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరందరూ కూడా అనేక ప్రత్యేకమైన ప్రార్థనలు, అనేక ప్రత్యేకమైనటువంటి మరి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉండగా నాయన సంఘాన్ని నడిపిస్తూ ఉండగా మాకు తోడుగా ఉండమని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఆదివారం జరిగేటువంటి సండే స్కూల్ కానీ, యూత్ ఫెలోషిప్ కానీ, మరి తండ్రి తెలుగు ఇంగ్లీషు ఆరాధనలు కానీ, మరి తండ్రి మరలా వీధుల్లో జరిగే సువార్త కూటాలు కానీ, ఇవన్నీ కూడా చక్కగా ఏ అడ్డంకు ఏ అవాంతరము లేకుండా మరలా చక్కగా నడిపించుకునేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని, దేశంలో శాంతి సమాధానాలు అనుగ్రహించమని, ఇదిగో నాయన భయభ్రాంతులైనటువంటి శిష్యుల మధ్యకి మీరు చేరి మీకు సమాధానము కలుగునుగా కానీ మీరు చెప్పినటువంటి దేవా మా దేశముతో తండ్రి, మా దేశంలో మా రాష్ట్రముతో, మా రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంతో కూడా మీకు సమాధానం అవుగాక. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు చెప్పి బలపరిచి ధైర్యపరిచి మరలా తిరిగి మేమందరం పునరుద్ధాన బలంతో మరి తండ్రి నూతన బలంతో నూతన శక్తితో నీ యొక్క పరిశుద్ధ సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిపించుకోగలిగే భాగ్యం మాకు అనుగ్రహించు. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి దేవా నీ పాదపద్మముల దగ్గర ముఖ్యంగా తండ్రి మా దేశం గురించి ప్రార్థిస్తున్నాను నాయన. మా దేశ ప్రధానమంత్రి మోదీ గారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. అదేవిధంగా తండ్రి మరి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరు మరి దేశాలని రాష్ట్రాలని మరి తండ్రి అనేక చక్కటి ప్లాన్స్ ద్వారా మరి యొక్క కరోనాని ఎదుర్కొనేటకు దాన్ని పూర్తిగా తగ్గించి వేయటకు నాయన అనేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు నాయన. మరి వారి యొక్క మరి తండ్రి ప్రణాళికలను అనుసరించి పనిచేస్తున్నటువంటి మరి అతి ముఖ్యమైనటువంటి వైద్యుల్ని నర్సుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి రాత్రింబగళ్ళు మరి దివ్యమైన పరిచర్య రోగులకు అందిస్తున్నారు తండ్రి యేసయ్య. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. అలాగే రెవెన్యూ సిబ్బందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే రాష్ట్రంలో అతి ముఖ్యంగా మరి తండ్రి పరిశుభ్రముగా ఉంచడానికి ఈ పారిశుద్ధ కార్మికులందరూ వారు పనిచేస్తుండగా నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. దివ్యమైన పరిచర్య ఇస్తున్నారు తండ్రి. అదేవిధంగా పోలీసు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ లాక్డౌన్ని అత్యంత మరి తండ్రి సమర్థవంతంగా వారు మరి తండ్రి ఎవ్వరు కూడా వీధుల్లోకి రాకుండా ఏ విధమైనటువంటి మరి తండ్రి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రబలకుండా ఎక్కడ ప్రజలు గుమిగూడకుండా మరి చాలా చక్కగా రాత్రింబగళ్ళు వారు చేస్తున్నటువంటి దివ్యమైన పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. వారు లేకపోయినట్టయితే మేము ఈరోజు మరి ఏ విధంగా తండ్రి ఆరాధన మరి ఆరోగ్యంతో జరిపించుకోలేకపోయేవారం తండ్రి. కాబట్టి వీరందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి తండ్రి మీ మహాభక్తుడైన తిమోతి గారు అతి స్పష్టంగా వారు చెప్పి ఉన్నారు, వీరందరి గురించి అధికారులందరి గురించి ప్రార్థించాలని చెప్పి ఉన్నారు తండ్రి. కాబట్టి వీరందరి గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు తండ్రి. ఈరోజు మీ యొక్క సంఘ కాపరి రెవరెండ్ పున్నయ్య గారి ద్వారా దివ్యమైనటువంటి ఆత్మీయ సందేశాన్ని మాకు సిద్ధపరిచున్నామని నమ్ముతూ మరి తండ్రి వారిని తండ్రి ఆ సందేశము అందించుటకు వారిని సిద్ధపరిచి మాకు అందించమని దీనిని నా ప్రార్థనలు అంగీకరించిన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పాదపద్మం ద్వారా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయానికి వస్తున్నామండి. మన ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ పున్నయ్య గారు దైవ సందేశాన్ని అందిస్తారు. వారు దైవ సందేశాన్ని అందించక ముందు సంఘ క్వైర్ వారు ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధనను వారు జరిగించి మనందరినీ దైవ సందేశాన్ని వినుటకు ఆత్మీయంగా సిద్ధపరచాలని కోరుతున్నాను.
దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నీ నడిచే ప్రతి బాటలో తోడున్నా నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నీ నడిచే ప్రతి బాటలో తోడున్నా నా తండ్రివి. పగలు వెళ్ళ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను, పగలకుండా నన్ను కాపాడు ప్రేమ. పగలు వెళ్ళ దెబ్బయైనను, రాత్రి వెన్నెల దెబ్బయైనను, పగలకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే
దయచేసి లేచిన సంగతులు లేచిన నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. యేసయ్యా యేసయ్యా దయచేసి అందరం కలిసి పాడుకుందాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా అందరూ పాడతాం. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా అందరూ పాడతాం. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభు పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు మరలా ప్రత్యేకంగా కొంతమందికి తను తాను కనుపరుచుకొని ఎవరు ఏ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారో వారిని హెచ్చరించడానికి, వారిని బలపరచడానికి తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పోయిన వారం 3 విషయాలు చెప్పాను. సమాధానము లేని వారికి సమాధానము అనుగ్రహించడం కొరకు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనవలసి వచ్చింది. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ప్రభువును కలిగి ఉన్నవారు కూడా సమాధానం కలిగి ఉండరా అని అంటే, సమాధానము కొన్ని సందర్భాలలో వారు పోగొట్టుకుంటారు. సమాధానంగా సంతోషంగా విశ్వాస జీవితాన్ని కొనసాగించేటటువంటి వారి జీవితంలో పాపము ప్రవేశించినప్పుడు ఆ సమాధానం వెళ్ళిపోద్ది. ఆదాము హవ్వలు
దేవునితో మంచి సహవాసము, స్నేహము, సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే పాపము చేశారో ప్రభు వారిని సందర్శించడానికి వచ్చినప్పుడు దాక్కున్నారు, భయపడ్డారు. అది వరకు ఉన్నటువంటి ఆ సమాధానం పోగొట్టుకున్నారు. కనుక దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి వారు దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తూ ఉంటారు. పోయిన వారం చెప్పాను, బిల్లీ గ్రేహం గారు రాసినటువంటి పీస్ విత్ గాడ్ అనే గ్రంథంలో ఆయన ప్రాముఖ్యంగా చెప్పే ఒక మాట ఏంటంటే, ఇఫ్ we want to experience the peace of God, then we have to have peace with God. దేవునితో సంబంధం లేక దేవునితో సమాధాన పడితే దేవుని యొక్క సంబంధాన్ని లేక దేవుని యొక్క సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఆ ఉన్న సమాధానం మనం పోగొట్టుకుంటాం. కనుక మీకు సమాధానం కలుగునుగాక అని 2 సందర్భాల్లో ప్రభు శిష్యులతో చెప్పడం జరిగింది. ఈస్టర్ రోజు ఆదివారం సాయంకాలం, మరలా 8 రోజుల తర్వాత మరలా ఆదివారం. ఈస్టర్ రోజు మీకు సమాధానం కలుగునుగాక అని అంటే ఆ సమాధానం మళ్ళీ ఒక వారం రోజులకు లేదు. మళ్ళీ భయంతో వాళ్ళు తలుపులు వేసుకొని ఉన్నారు. కనుక అప్పుడు మళ్ళా మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పడం జరుగుతుంది. కనుక కొన్నిసార్లు ఈ సమాధానము ఉండడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. సమాధానము మన హృదయములలో నిరంతరము కొనసాగవలసి ఉంది. అది దేవుని యొక్క చిత్తము. కనుక ఆయన ప్రత్యక్షమై వారు పోగొట్టుకొనిన సమాధానము మరలా వారికి ఇవ్వాలని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నట్టుగా మనము చూస్తున్నాం. మరి ఆ చివరి రోజుల్లో కూడా ప్రభు కొద్ది రోజుల్లో సిలువ వేయబడతాడు, చనిపోతాడు. ఆ విషయాలు చెప్తున్నప్పుడు శిష్యుల హృదయాలలో కొంత ఆందోళన కలిగింది. అందువల్ల ఆయన వారితో మాట్లాడుతూ అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఏ హృదయాలలో సమాధానము ఉండాలో ఆ హృదయాలలో కలవరము ఉంది. అందువల్ల ప్రభు చెప్తున్నాడు, కలవరపడనీయకుడి. వీళ్ళు అన్యులు కాదు, ప్రభుతో స్నేహము కలిగిన వారు, సంబంధం కలిగిన వారు, ప్రభుతో సేవ చేసినటువంటి వారు కలవరపడుతున్నారు.
ఇది అనేక మంది జీవితంలో జరుగుతున్న పరిస్థితి. వీళ్ళరా అందరూ పాపం చేయని అవసరం లేదు, పాపం చేయరు కూడా. కొందరి జీవితములలో ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు, ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితులను చూస్తున్నప్పుడు కలవరం కలుగుతుంది. కనుక యేసు ప్రభు శిష్యులు ఆ మరణానికి ముందు పాపం చేశారని కాదు, ఈ వార్తలు వింటున్నప్పుడు వాళ్ళ మనసులో కలవరం కలిగింది. దేవుని బిడ్డలు కూడా కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావమును బట్టి కుటుంబంలో కలుగుతున్నటువంటి విషయాలను బట్టి ఈ సమాధానము పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక ప్రియులారా, ఆ ప్రభువు ఈ నిత్యము మనము మన జీవితంలో సమాధానాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాడు అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ విషయము, ఆయన మళ్ళా కనబడడానికి ఒక బలమైన కారణము విశ్వాసములో స్థిరంగా ఉండాలని. యేసు ప్రభు అంటే శిష్యులకు తెలియక కాదు, కానీ ఆ యోహాను సువార్తలో తోమాతో మాట్లాడతాడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పడం జరిగింది. కనుక విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఆ విశ్వాసము పోగొట్టుకొని అవిశ్వాసములో పడే అవకాశం ఉంది. ఆ చిన్న ఉదాహరణ, పేతురు ప్రభువుని అడుగుతాడు, నేను కూడా నీలాగా నీళ్లలో నడిచేలా సహాయం చేయమని. నడిచి రమ్మన్నాడు. నీళ్ల మీద నడిచాడు. కానీ బైబిల్లో ఏముందంటే అతడు గాలిని చూసి మునిగిపోసాగాడు. కొన్నిసార్లు యేసు వైపు చూస్తున్నప్పుడు కొన్ని మంచి కార్యాలు సాధించగలం. లోకము వైపు చూస్తున్నప్పుడు విశ్వాసము నుండి జారిపోయే అవకాశం ఉంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చాలా గట్టిగా దృఢంగా యేసు ప్రభువును గూర్చి యోహాను సాక్ష్యమిస్తాడు. శిష్యులకు చెప్తాడు, ఇదిగో ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. బాగుంది, మంచి సాక్ష్యము. అయితే హేరోదు చెరసాల్లో వేసాడు, జైల్లోకి వెళ్ళిపోతాడు. అరే అక్కడ నుండి శిష్యులను పంపిస్తాడు. ఆయనకు అనుమానం వచ్చింది, చెరలో నుండి విడుదల కలుగజేయడానికి ఆయన వస్తాడని లేఖనం చెప్తుంది కదా, నేను చెరలోకి వెళ్ళడం ఏంటి? చెరలో ఉన్నవారు విడుదల పొందాల. అలాంటి వాగ్దానం ఉంటే నేను చెరలోకి వెళ్ళడం ఏంటి? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 61
1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి. తర్వాత అంటాడు, ఆయన నన్ను పంపి అన్నాడు. కనుక చెరలో ఉన్న వారికి విడుదల కలగవలసి ఉండగా, బంధింపబడిన వారు విముక్తి పొందవలసి ఉండగా, నేను జైల్లోకి వెళ్ళడం ఏంటి? అప్పుడు యోహానుకి అనుమానం వచ్చింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను ఎక్కడున్నాడు? చెరలో విని అప్పుడు అంటున్నాడు, రాబో మాటవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? మెస్సయ్య అయితే చెరలో నుండి మమ్మల్ని బయటికి పంపిస్తాడు కదా, నేను చెరలోకి వెళ్ళిపోవడం ఏంటి? అసలు నీవేనా మెస్సయ్యవి అని ఆయనకి అనుమానం కలిగింది. కనుక కొన్నిసార్లు విశ్వాసులైనటువంటి వారు కొన్ని పరిస్థితుల ప్రభావమును బట్టి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. శిష్యుల లాంటి వారే అవిశ్వాసానికి లోనయ్యారంటే మన సంగతి ఏంటి? కనుక తోమా అని అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. కనుక అతనిని బలపరచడం కోసం ఆయన మళ్ళా ప్రత్యక్షము అవడం జరిగింది. ఒక ఆయన అన్నారు, ఫెయిత్ యాక్టివేట్స్ గాడ్, ఫియర్ యాక్టివేట్స్ సేటన్. విశ్వాసము దేవుడు పని చేసేలా చేస్తుందట. భయము సైతానుడు పనిచేసేలా చేస్తుందట. మనం భయపడుతున్నాము అంటే సైతానుడు అలాంటి వారిని ఉపయోగించుకుంటాడు. యాకోబు భక్తుడు అంటాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వెళ్ళిపోవడం కాదు, పారిపోవున్నాం. కనుక ఎదిరించాలంతే. సైతానుని, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వెళ్ళిపోవడం కాదు, పారిపోతాడు. ఫెయిత్ యాక్టివేట్స్ గాడ్. విశ్వాసము కనుపరిస్తే ఆ విశ్వాసమును బట్టి దేవుడు తన కార్యము చేయడానికి ముందుకొస్తాడు. బట్ ఫియర్ యాక్టివేట్స్ సాటన్. ఎప్పుడైతే భయపడతామో సైతానుడు ఇంకా మనల్ని భయపెట్టడానికి చూస్తాడు. మరొక భక్తుడు ఇలాగా అన్నారు, సాల్ట్ విదౌట్ టేస్ట్, సాల్ట్ విదౌట్ టేస్ట్ ఈజ్ వర్త్లెస్. అంటే ఒకవేళ
ఉప్పు వేసుకుంటే కూడా సారం లేదు అని అంటే, లేక సారము లేని ఉప్పు పనికిరాంది. సాల్ట్ విదౌట్ టేస్ట్ ఈస్ వర్త్లెస్ అండ్ ఎ ల్యాంప్ దట్ ఈస్ కవర్డ్ ఈస్ యూజ్లెస్. ఒక దీపము దాన్ని కప్పిపుస్తే మనం ఆ దీపము వల్ల ప్రయోజనం లేదు. A lamp that is covered is useless. So, faith without actions is lifeless. విశ్వాసం అని ఉన్నది అని చెప్పుకుంటూ అది క్రియారూపకంగా కనబడకపోతే దట్స్ లైఫ్లెస్, జీవము లేనిది. ఇంతకాలము ప్రభుతో ఉండి ఆ విశ్వాసము ఆయన పోగొట్టుకున్నాడు. కనుక కొన్ని సందర్భాలలో ప్రభుతో ఉన్నట్టుగానే కనబడుతూ ఉండి ఉండవలసినంత విశ్వాసము లేకపోతే అది విచారకరమైన విషయము. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు ప్రభువుని అడుగుతారు. ఒక సందర్భంలో మాకు ప్రార్థన చేయమని, ప్రార్థన చేయడానికి నేర్పించమని అడుగుతారు. అది బాగానే ఉంది. ఇంకొక సందర్భంలో లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. మనకున్నది విశ్వాసము లేదని చెప్పడం లేదు. ఈ విశ్వాసము వృద్ధి చెందవలసి ఉంది. మా విశ్వాసము వృద్ధి పొందించుము. ఎక్కడ ఉన్న విశ్వాసం అక్కడే ఉందా? విశ్వాస జీవితంలో ఏమైనా పెరుగుతున్నామా, ఎదుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. దినదినానికి ప్రభుతో సంబంధం ఉన్నప్పుడు ఈ విశ్వాస జీవితములో మనం ఎదగవలసి ఉంది. రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినడం ఎక్కువ వింటూ ఉంటే విశ్వాసం ఇంకా పెరుగుతుంది. దేవుని వాక్యము ఎక్కువగా వింటూ ఉండాల. కొన్నిసార్లు కొంతమంది దుష్టులు పట్టుకొని బ్రెయిన్ వాష్ చేస్తారు. అది ఇంకా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఎవరన్నా పట్టుకుంటేనంట వాళ్ళని పూర్తిగా చెప్పిందే చెప్పి ఇది నిజమో అనిపించేలాగా చేస్తారు. దేవుని యొక్క వాక్యము మనం వింటూ ఉంటే ఉన్న విశ్వాసము వృద్ధి చెందడానికి అవకాశము కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలు ఉన్న స్థాయిలోనే ఉండిపోకుండా దినదినము విశ్వాసములో వృద్ధి చెందాలని తను తాను ప్రత్యక్షపరచుకోవడం జరిగింది. మూడవ విషయము పోయిన వారం కూడా చెప్పాను.
నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది ఆయన తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడిగాడు. మామూలుగా ప్రేమించడం కాదు, ఎందుకనగా ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమించాడు, ఎంతో ప్రేమించినాడు. అదే స్థాయిలో దేవుని ప్రేమించాలా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. పోయిన వారం మీకు వివరించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు ప్రభువా అని అంటున్నాడు. చేపలు పట్టుకోవడానికి పోతున్నాడు. ఏ పని నిమిత్తమో నీవు ఏర్పాటు చేయబడ్డావో ఆ పని చెయ్యకుండా నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని నీవు చెబుతున్నట్లయితే నీవు నిజమైన జీవితం జీవించడం లేదు. ఇక్కడ అందరూ బోధకులు లేరు. కొందరు టీచర్స్ ఉన్నారు, కొందరు నర్సెస్ ఉన్నారు, కొందరు ఇంజనీర్స్ ఉన్నారు, కొందరు ఆఫీసర్స్ ఉన్నారు. ఏంటి మీరు చేయాల్సింది అంటే, మీరు ఎందుకొరకు పిలువబడ్డారో అది మీరు చెయ్యాలి. అందరూ మీ పనులు మానేసి బైబిల్ పట్టుకొని తిరగమని కాదు. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచినాడు, ఎందుకు మీ పని అప్పగించినాడు. మెక్లారెన్ హై స్కూల్లో ఒక అమ్మాయి, ఆ చర్చిలోని అమ్మాయి 10th ఫెయిల్ అయింది. అడిగాను, ఏమ్మా ఎందుకు ఫెయిల్ అయ్యావంటే, మా లెక్కల మాస్టరు మరి స్కూల్కి వచ్చి సంతకం చేసి మరి ఊరంతా తిరుగుతుండేవాడు. ప్రమీలమ్మ గారి టైం కాదులేండి, అది ఇంకంతకు ముందు కథ. ఏంటో చేసిన పని, ఇంకొక ఆయన ఉండేవాడు సంతకం చేసి ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. హీ వాజ్ నాట్ డూయింగ్ హిస్ జస్టిస్. ఒక నర్సట బైబిల్ తీసుకుని బైబిల్ చదువుతుంటుందంట వార్డులో. బైబిల్ పక్కన పెట్టమ్మా, నువ్వు బైబిల్ చదివే స్థలం కాదది. నువ్వు వ్యాధిగ్రస్తులను పరామర్శించవలసిన స్థలంలో బైబిల్ చదువుతా కూర్చుంటే నువ్వు వాళ్ళకి ఏం పరిచర్య చేస్తావు? డూ యువర్ వర్క్, గివ్ జస్టిస్ యువర్ వర్క్. నీవు ఎందుకొరకు పిలువబడ్డావు ఆ పని నువ్వు చేయకపోతే యు ఆర్ నాట్ లవింగ్ ద లార్డ్. పేతురు ఏంట్లో చేస్తుంది, నిన్ను నేను ఎందుకు పిలిచానో నువ్వేం పని చేస్తున్నావు? ఆయన్ను ప్రేమిస్తే ఆయన చెప్పినట్టుగా వినాల. నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును. సరే, 4వ విషయము, ఎందుకు తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని ఆయనతో అనెను.
దేవుని బిడ్డలు విశ్వసించడం, దట్స్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ బేసిక్ స్టెప్. అది ప్రారంభ మెట్టు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను వెంబడించు. క్రిస్టియానిటీ ఈజ్ డిసైపుల్షిప్. ఆయనను వెంబడించడంతో ఉంటుంది క్రైస్తవ్యము. బోన్హాఫర్ అని ఒక జర్మన్ వేదాంతి చెప్తాడు, క్రిస్టియానిటీ విదౌట్ డిసైపుల్షిప్ ఈజ్ ఆల్వేస్ క్రిస్టియానిటీ విదౌట్ క్రైస్ట్. క్రైస్తవ్యము అంటే ఎల్లప్పుడూ శిష్యత్వము ఉన్నది, శిష్యత్వం కలిగినటువంటిది. శిష్యత్వము లేకుండా ఉంటే ప్రభువుని లేక క్రీస్తును లేనట్టే. Christianity without discipleship is always Christianity without Christ. ఆయనను వెంబడించడం. Discipleship is a process, a journey, not a one-time decision. ఏదో ఒక స్వార్థ కోటాల్లోనో ఉద్యోగ కోటాల్లోనో డెసిషన్ తీసుకొని నేను యేసు ప్రభువుని అంగీకరించాను అంటంతో నీ క్రైస్తవ జీవితము ముగియదు. దట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. యేసు ప్రభువుని విశ్వసించడంతో ఆరంభించబడిన నీ విశ్వాస జీవితము వెంబడించడంతో కొనసాగాలి. ఒక భక్తుడు చెప్తాడు, చర్చ్ షుడ్ బి లైక్ ఎ క్లాస్ రూమ్. ఇది ఏదో 4 మాటలు వెళ్ళిపోవడం కాదు. సంఘము అంటే ఒక క్లాస్ రూము లాంటిది. అక్కడ నేర్చుకోవాలా. మెంబర్స్ షుడ్ సిట్ అండ్ లెర్న్. కూర్చొని నేర్చుకోవాలా. దేవుని మాటలు వినడం కాదు, దేవుని మాటలు నేర్చుకోవలసి ఉంది. నేను సాత్వికుడను, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తూ. ఆయన అంటాడు ఒక సందర్భంలో, నేను ఆకలి కొని ఉన్న నేర్చుకుని ఉన్నాను, కడుపు నిండి ఉండ కూడా నేర్చుకున్నాను. క్రైస్తవ జీవితము వినడం వెళ్ళిపోవడం కాదు, యు మస్ట్ లెర్న్. శిష్యులకు చెప్పిన మాట, వారికి బోధించుడి, వారికి ప్రకటించుడి కాదు. ప్రకటించుడు అనేది ఆ భాగం కూడా ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ ప్రొక్లైమింగ్, బట్ యు టీచ్ దెమ్. టీచర్స్ని వాక్యం చెప్పమంటే మొన్న ఇందిరాదేవి గారు చెప్పారు, మేము చెప్తాను అంటాం, చెప్పినయే చెప్తాం, వాళ్ళకి నేర్పిస్తాం. అంటే we are also teachers of the world. దేవుని వాక్యము బోధించేవారు. నేను ఇంకెందుకు ఒట్టి మాటలు చెప్పడం, చూడండి ఒకసారి మత్తయి సువార్త 28:20.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అక్కడ మాట ఏముంటుందంటే ఇంగ్లీష్లో టీచ్ దెమ్. దే మస్ట్ లెర్న్. వారు నేర్చుకోవాలా. కనుక శిష్యత్వము అంటే నేర్చుకునేవాళ్ళం. బైబిల్లో విశ్వాసులకు మరి ఒక పేరుంది కదా, శిష్యులు. ఇదే అలా వాక్యం అలా ఉంచండి. మత్తయి సువార్త చూడండి, 28వ అధ్యాయము 19వ వచనం చదవండి. శిష్యులనుగా చూడండి. శిష్యులు ఏం చేస్తారు? గురువు దగ్గర నేర్చుకుంటారు. క్రిస్టియానిటీ ఈజ్ లెర్నింగ్. ఎవరి దగ్గర అంటే గురువు దగ్గర నేర్చుకోవాలా. నేర్చుకోవడం ఆగిపోతే ఒక భక్తుడు అన్నాడు, శిష్యుడుగా ఉండడం ఆగిపోతా ఉంటాను. మాకు బైబిల్ ట్రైనింగ్లో చెప్పేవాడు, అయిపోయింది బైబిల్ ట్రైనింగ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బైబిల్ అంతా వచ్చేసింది అని అనుకోకండి. మీరు చచ్చిపోయేదాకా చదువుతూనే ఉండాలి. బైబిల్ చచ్చిపోయేదాకా చదువుతూనే ఉండాలి. Until you die, you must learn. అది చెప్తున్నాను. చచ్చిపోయిందాకా ప్రసంగం కోసం చదవడం కాదు, ప్రసంగం కోసం సిద్ధపడడం కాదు. మన అనుదిన జీవితంలో ఇది మనం నేర్చుకోవాలా. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆగిపోతామో ఆ శిష్యత్వము ఆగిపోతుంది. నన్ను వెంబడించాల. నేర్చుకున్న వాళ్ళు ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి. ఒక మంచి పాట ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో, తీస్తారా పాట? 426 అది తీయండి. 426వ కీర్తన ఏముంది? నా రక్షకుని వెంబడించును అన్నిటన్. అది ఎత్తు. మొదటి చరణంలో ఘోరమైన కొండలైన, రెండవ చరణంలో ప్రయాసమైన లోయలైన నేను భయపడను. మూడవ చరణంలో భీకరంపు వార్ది అయినా నేను దాటుజను. నిజమేనా? ఘోరమైన కొండలన్నీ ఎక్కుతావా? ఇది జరుగుతుందా? నేర్చుకునేవాళ్ళు ఆయనను నేర్చుకోవడంతో ఆగిపోదు. క్రైస్తవ జీవితము ఆయనను వెంబడించాల. 5 ఎందుకు ప్రభు తన బిడ్డలకు కనపడ్డాడు? అపోస్తల కార్యముల గ్రంథం ఇందాక చదువుకున్న 1వ అధ్యాయము 8వ వచనములో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తివంతమైన క్రైస్తవులంగా ఉండాలా. నో ప్రేయర్, నో పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. మోర్ ప్రేయర్, మోర్ పవర్.
నేను చాలా సందర్భాల్లో చెప్పాను. పేతురు ప్రసంగం చేస్తాడు పెంతెకోస్తు దినాన. ఆ ప్రసంగం చేస్తే ఎంతమంది ప్రభువులోకి వచ్చారు? 3,000 మంది. అంత గొప్ప కార్యం ఎలా జరిగింది అంటే, అక్కడ వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, 10 రోజులు ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ 10 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభావాన్ని బట్టి ఆ దినాన అంతమంది ప్రభులోకి రావడం జరిగింది. నిజంగా మరి సంఘము ఆ విధంగా ప్రార్థన చేస్తే అనేక రక్షణ కార్యాలు జరుగుతాయి. When the church should pray, early church ఎడతెగక ప్రార్థన చేశారు. కానీ ప్రత్యేకంగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుతారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పడం జరిగింది. అందులో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రసంగం మొదలుపెట్టాడు. 3,000 మంది రక్షించబడ్డారు. సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మంది రక్షింపబడతారు. కనుక ప్రార్థన చేయాలా, అప్పుడు ఆ శక్తిని మనం పొందుకుంటాం. ఒక ఆయన చక్కని మాటలు రాశాడు. R.A. Terry అని, we are too busy to pray. We are too busy to pray, and so we are too busy to have power. చాలా తీరిక లేకుండా ఉన్నాం, అందుకని ప్రార్థన చేయడం లేదు. చాలా తీరిక లేకుండా ఉన్నందువల్ల శక్తి లేదు. We have a great deal of activity. చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయి, బట్ we accomplish little. చాలా ఉన్నాయి కానీ ఏమి సాధిస్తున్నాం? చాలా తక్కువ. ఒకళ్ళు అన్నారు, మీ చర్చిలో చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. మంగళవారం బైబిల్ స్టడీ, కొట్టేరు ప్రార్థన, లక్షవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం, ఇన్ని ఉన్నాయా? ఆదివారం ఇంకా వరుస పెడితే సండే స్కూల్ మొదలుకొని ఇంగ్లీష్, ఇన్నున్నాయి. ఏం పని, ఏం జరుగుతుంది? ఇన్నుండి ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నామో. We have great deal of activity, but we accomplish little. ఇప్పటికీ ఆదివారం సాయంకాలం లెక్క పెట్టుకోవాలా. ఇంగ్లీష్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చర్చిలో, 10 మంది కూడా రావట్లేదు. We are accomplished little. Much machinery, but few results. అన్నీ వాడుతున్నాం, లేటెస్ట్ అన్నీ, కానీ ఎంత పని జరుగుతుంది? టెక్నాలజీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ వెల్, బట్ రిజల్ట్స్ నాట్ అప్ టు ద మార్క్. అన్నీ వాడుతున్నాం కానీ ఏం పని జరగట్లా. ఎందుకు? కారణం ఏంటంటే నో పవర్. సంఘము శక్తివంతమైన సంఘముగా ఉండాలి అని ఆయన ఆశపడుతూ తన ప్రజలకు తాను ప్రత్యక్ష పరచుకున్నాడు. త్వరగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. మీరు నాకు సాక్షులై ఉందరు. ఎందుకు తను తాను కనుపరుచుకున్నాడు అంటే, మనము ఆయనకు
సాక్షులంగా ఉండాలి. సాక్ష్య జీవితం ఉందా? డిఎల్ మూడీ అనే భక్తుడు చెప్పాడు, అవుట్ ఆఫ్ 100 men 1 will read the Bible. ఒక 100 మంది ఉంటే 100 మందిలోనంట ఒక్కళ్ళే బైబిల్ చదువుతున్నారు. అవుట్ ఆఫ్ 100 men 1 will read the Bible. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద అదర్ 99 will read the Christian. బైబిల్ చదవడంలే, మనం ఎలాగున్నాం మనల్ని చదువుతున్నారంట. బైబిల్ పక్కన పెట్టేశారు. నాన్ క్రిస్టియన్స్కి బైబిల్ అందుబాటులో లేదు. వాళ్ళకి ఎవరో తీసుకుపోయి ఇస్తేనే అది కూడా కొంతమంది తీసుకోవడానికి భయపడతారు. నేను ఎలా మాట్లాడుతున్నానో చూస్తున్నాడు. డిఎల్ మూడీ గారు అంటున్నాడు, బైబిల్ చదవడం లేదు, 100కు ఒకళ్ళే చదువుతారు బైబిల్, 99 మిమ్మల్ని చదువుతున్నారు అన్నాడు. కాబట్టి మన పరిస్థితి ఎలాగా ఉంది? మన జీవితము సాక్ష్యం ఎలాగుంది? బైబిల్లో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఈజ్ న్యూ క్రియేషన్. కొంచెం కొంచెం మార్పు కాదు, ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఓల్డ్ థింగ్స్ హ్యావ్ గాన్, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ. పాతవి గతించను, క్రొత్తవాయను. అది పాత కథ. పూర్వం అంటే పౌరు భక్తు, పూర్వము ఎలాగున్నాను, హానికరుడను, హింసకుడను, దోషకుడను అని ఇప్పుడు మారేమా? నీ సాక్ష్యం ఏంటి? నిన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు జనం? ప్రభువును అంగీకరించిన వారి జీవితము స్పష్టముగా వేరుగా ఉండాలి. అర్థం చేసుకున్నాం. ప్రభువా, మా ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మమ్మును విశ్వాసములో బలపరచడం కొరకు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మెట్టులోకి తీసుకురావడం కొరకు మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకుంటున్నారు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా అనేక రీతులుగా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకొని మమ్మల్ని ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలోకి తీసుకురావాలని మీరు ఆశపడుతున్నారు. కనుక మా తండ్రి, ఆ స్థాయిలోకి మేము రాగలుగుటకు సహాయం దయచేయండి. చెప్పబడిన మాటలను ఆశీర్వదించమని యేసు నామముననే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడును మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ప్రాణము పెట్టిన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ, సమాధానము, సన్నిధి, తోడు మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.